సంక్రాంతి వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. నగరం నుంచి గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు గంటల కొద్దీ ప్రాంగణాల్లో వెయిట్ చేస్తున్నారు. సరిపడా బస్సులు లేక బస్సులో పరిమితికి మించి ప్రయాణాలు సాగిస్తున్నారు. అరకొర బస్సుల్లో వందల సంఖ్యలో ప్రయాణికులు ఎక్కవలసిన దుస్థితి నెలకొంది. ప్రయాణికుల సౌకర్యం కోసం సంక్రాంతి సందర్భంగా కొన్ని బస్సులు పెంచినా ఫలితం లేకుండా పోయింది. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఉంటే వందల సంఖ్యలో బస్సులుండడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇక ఇదే విషయమై ప్రయాణికులతో పూర్తి వివరాలు మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. ప్రయాణికులు మాత్రం కోరుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లాలో ప్రతి బస్టాండ్లో ప్రయాణికులు మాత్రము అధిక సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు. బస్సులు చూస్తే మాత్రము వందల సంఖ్యలో కూడా లేవు అని చెప్పేసి వారు కోరుతున్నారు. అయితే సీట్లు దొరకడం కష్టంగా ఉన్నది. అయితే ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మనతో పాటు ప్రయాణికులు ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి తెలుసుకుంటాం. సార్, మేము పొద్దున 7 గంటలకు కరీంనగర్ నుండి ఎగినాం సార్. అక్కడ నుండి 12 దాకా బస్సులు పట్టుకుంటా ఒళ్ళు రెండు ఒత్తులు తన్నుడు మస్తు గాజులు పోవుడు, మోకాళ్ళు మోచెట్లు వెంకే కొట్టుడు, మొగళ్ళు మీద పడి చెప్పుడు. సార్, మాకు బస్సుల సంఖ్య పెంచాలి సార్. బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికి ఎంత టైం అవుతుంది సార్? 5 అవుతుందా? 5 అవుతుంది సార్. ఇంకా మేము అక్కడ కరీంనగర్ నుండి జైతాలు చేసినాం. ఇప్పుడే ఇక్కడ కూడా బస్సులు లేవు సార్. అట్టే సంఖ్యలో మీరు బాగా ఉంది. ఇట్లా అట్టిగా బస్సులు తిరగాలి చెప్పి బాగా ఐరన్ చేస్తుంటారు. మీరు ఎట్లా బస్సులు సార్? ఎక్కడన్నా పోవడంటే బాగా ఇబ్బందులు అవుతున్నాయి సార్. 8 కిలోమీటర్లు గంట కరీంనగర్ నుండి ఇక్కడికి వచ్చినాం సారు. ఇక మళ్ళీ గంటకైతే మద్దూరు పోతాం సారు. బాగా ఇబ్బందులు ఉన్నాయి సార్. మాకు బస్సుల సంఖ్య పెంచాలి సార్. అయితే మరో ప్రయాణికులు మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుంటాం. చెప్పండి. ఒక బస్సు కూడా రావట్లేదు. ఇలా వచ్చినా కానీ పిల్లలు కొన్ని వాళ్ళు వాళ్ళని చూసి మేము దిగడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బస్సులు తక్కువ వేశారు. వేసినందుకు ఇంకా మాకు బస్సులు పెంచాలని చెప్పేసి ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బస్సుల సంఖ్య తక్కువ ఉండడంతో ఇక్కడ ఏదైతే ప్రయాణికులు ఉన్నారో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఉదయం ఇంట్లో నుండి వెళ్ళిన వారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే దాదాపు 4-5 గంటల సమయం బస్సుల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. అదేవిధంగా ఈ బస్సుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ముసలి వాళ్ళు కూర్చోడానికి కూడా సీట్లు దొరకడం లేదు. చిన్నపిల్లలు ఉన్నవారు కూడా కష్టంగా మారుతుందని చెప్పేసి పలువురు ప్రయాణికులు భావిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ రూపొందించిన